ఇంకోటి తీసుకుంటే లోకేష్ ఇప్పుడు ప్రయారిటీగా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దూకుడుగానే ముందుకెళ్తున్నారు ఆయన. ఆయన శాఖ విద్యాశాఖలో సంస్కరణలతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలి. పార్టీలో ముందు సీనియర్లను పక్కన పెట్టైనా సరే, అంటే ఎక్కువ సంవత్సరాలు ఆ పదవుల్లో ఉన్న వాళ్ళకి కాకుండా యువతకు పెద్దపీట వేయాలంటూ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు కొంతమంది సీనియర్లు ఉన్నారు, ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళని. వాళ్ళ స్థానంలో యువతను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సీనియర్లని ఎలా మెప్పించి ఒప్పిస్తారు, వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సిన వాస్తవం ఏంటి అంటే 1983లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి హయాం నుంచి ఈ రోజు దాకా రేపు మార్చి 29కి పార్టీ ఆవిర్భావ ప్రకటన జరిగి 43 సంవత్సరాలు నిండుతూ ఉంది. ఈ 43 సంవత్సరాలుగా పార్టీ పట్ల అదే అంకితభావం, చిత్తశుద్ధి, లాయల్టీ ప్రదర్శిస్తూ పార్టీకి అంకితమైన నాయకులు ఉన్నారు. అలాగే 94లో ఒక బ్యాచ్, ఇప్పుడు 2024లో కూడా కొత్త జనరేషన్ నాయకత్వం చాలామందికి అవకాశాలు దక్కించుకొని కొత్తగా పార్టీలోకి నాయకులుగా ఎమర్జ్ అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాల ప్రస్థానం దాటిన తర్వాత మరొకసారి పార్టీ నాయకత్వాన్ని రాబోయే 20-30 సంవత్సరాలకి ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకోవడం తప్పు కాదు. అంటే ఏ నాయకులకైనా సరే ఇవాళ ఈ స్థాయి అనుభవం, సీనియారిటీ ఉన్న నాయకులుగా ఎమర్జ్ కాగలిగారు అని అంటే 83లో ఎన్టీ రామారావు గారు వాళ్ళకి అవకాశాలు ఇవ్వబట్టే. మరి ఆ రోజు వాళ్ళకి అందిన అవకాశాలతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకొని విస్తరించగలుగుతూ ఉన్నారు. అటువంటప్పుడు కొత్త తరానికి కూడా అవకాశాలు ఇవ్వాలి, కొత్త తరం కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని చెప్పని లోకేష్ వంటి వారు ఆ విధమైన ప్రణాళికలు రచించడానికి తప్పట్టాల్సిన నష్టం లేదు. ఏ రాజకీయ పక్షానికి కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% అవసరం కూడా. ఇవాళ మనం భారతీయ జనతా పార్టీలో చూస్తూ ఉంటాం, ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వ్యవహరించాలి అని అంటే వారికి కంటిన్యూస్గా 2 టర్మ్స్ మాత్రమే అవకాశం ఇస్తారు. మూడోసారి అంటే వాళ్ళు ఎంత సమర్థులైనా, ఎంత పనితీరు కనపరిచినా, పార్టీ అభివృద్ధికి ఎంతగా కృషి చేసినా కూడా 2 టర్ముల తర్వాత మూడోసారికి అవకాశం ఇవ్వరు. మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, అదే ఉద్దేశంతో. అలాగే ఇవాళ లోకేష్ ప్రతిపాదిస్తున్నది కూడా మొట్టమొదటిగా తాను ఆచరించి చూపాలి అని చెప్పని. ఇవాళ తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా 3వ టెన్యూర్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇక భవిష్యత్తులో ఆ పదవిలో కొనసాగాలని నేను అనుకోవటం లేదు. నేను ఆల్రెడీ 3 సార్లు పనిచేస్తున్నా, నేను తప్పుకొని ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, ఆ పార్టీ నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు చేసినట్టు అవుతుంది. ఆయన ఇన్స్పిరేషన్. సో తను ఆచరించి మిగిలిన వాళ్ళకి మార్గదర్శకంగా నిలవాలి అనుకుంటున్నాడు. 100% ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే 40 సంవత్సరాలుగా నాయకులుగా చలామణవుతున్న కుటుంబాలు ఉన్నాయి, 40 సంవత్సరాలుగా జెండా మోస్తూనే ఉండిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అంతటి నాయకత్వ పటిమ, అంతటి సామర్థ్యం, సమాజం పట్ల బాధ్యత, పార్టీ పట్ల లాయల్టీ ఉన్నా కూడా అవకాశం దక్కించుకొని కుటుంబాలే లక్షలాది మంది ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఆ విధమైన మార్పు చేర్పులకు ఆస్కారం కలిగించాలి, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి, కొత్త తరం రాజకీయాన్ని సమాజానికి పరిచయం చేయాలి. రాబోయే దశాబ్దాల పాటు పార్టీ ప్రస్థానం కొనసాగడానికి కావాల్సిన సరికొత్త యంగ్ బ్లడ్ని ప్రోత్సహించాలి అని చెప్పని లోకేష్ ఆలోచించడాన్ని 100% మనం కూడా స్వాగతించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గమనిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 1995లో వారు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అలాగే ముఖ్యమంత్రిత్వం ఒకేసారి సైమల్టేనియస్గా టేకప్ చేశారు. 30 సంవత్సరాల ప్రస్థానం పూర్తవుతుంది. రేపు రాబోయే సెప్టెంబర్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు వారు స్వీకరించి కూడా 30 సంవత్సరాలు పూర్తవుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏమో అంటే ఇవాళ ఆ రోజు 40 సంవత్సరాల వయసులో ఈ రోజు వారికి 70 సంవత్సరాలు రేపు ఏప్రిల్ 20 తారీఖు నిండబోతూ ఉన్నాయి. మరి ఇంత సుదీర్ఘ ప్రస్థానం, అటు పార్టీ అధ్యక్ష బాధ్యత, ఇటు ప్రతిపక్ష నాయకుడిగానో ముఖ్యమంత్రిగానో సమాన స్థాయిలో సమన్వయం చేసుకుంటూ 2 పదవులు నిర్వహిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వారి వయసు రీచ్ అయినా సరే కొంత పని భారాన్నైనా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఉన్న అనుభవము, వారికి ఉన్న పరిజ్ఞానము, వారికి ఉన్న చిత్తశుద్ధి కారణంగా మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు ఒక నమ్మకంతో ఇంతటి విజయాన్ని కట్టబెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా వారు పూర్తి స్థాయి పనితీరు కనపరచడం కోసమైనా సరే పార్టీ నిర్వహణ బాధ్యత అయినా వారి నుంచి లోకేష్ వంటి వాళ్ళు టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే లోకేష్ రేపు రాబోయే మహానాటికైనా సరే పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఆస్కారం ఉందని చెప్పని నాబోటి వాళ్ళం ఫీల్ అవుతున్నాం. అటువంటి బాధ్యత తను తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పని భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. వారికి ఉన్న శక్తియుక్తులు, వారి ఎనర్జీ లెవెల్స్
పరిపాలన మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చొరగొనే విధంగా, రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకాన్ని అయితే ప్రదర్శించారో ఆ నమ్మకాన్ని కాపాడుకునే విధంగా వారి పనితీరు ఉండటం కోసమైనా సరే ఈ పార్టీ నిర్వహణ బాధ్యతలు వారి నుంచి తప్పించి లోకేష్ వంటి వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది. పార్టీ అధ్యక్షుడిగా కొత్త తరం నాయకుడిగా లోకేష్ ఎమర్జ్ అయినప్పుడు అన్ని స్థాయిల్లో కూడా అంటే 4 దశాబ్దాల పైగా కొనసాగుతూ ఉన్న నాయకుల స్థానంలో యువతరానికి అవకాశం ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 83లో రామారావు గారు ఆ రోజు వీళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ యంగ్స్టర్స్. ఆ రోజు రాజకీయాల్లో ఉన్న చాలామంది సీనియర్లను కాదు అని చెప్పని యంగ్స్టర్స్కి ఆ రోజు అవకాశం ఎన్టీ రామారావు గారు ఇచ్చినప్పుడు ఆ అవకాశం అందిపుచ్చుకొని 4 దశాబ్దాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగున్నప్పుడు ఇప్పుడు రాబోతున్న కొత్త తరానికి అవకాశం కల్పించడం కోసం వీళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళుగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. అదే అంశాన్ని వాళ్ళ లోకేష్ కూడా తనకు తానుగా తనున్న పదవి నుంచి త్యజించి ఇవాళ వేరే వారికి మార్గం సుగమం చేస్తున్నట్టుగానే ఆ దిశగానే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు, దశాబ్దాల తరబడి ఆ పదవుల్లో ఉన్న నాయకులు కొత్త జనరేషన్కి ఆస్కారం కలిగించాలని కూడా మనం డిమాండ్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్